జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం పరిధిలోని రేకులపల్లి శివారు సర్వే నంబర్ 529లో నీటి మునిగిన మా పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించండి మహాప్రభు. అప్పటికి జెన్కో డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో 16 ఎకరాల పొలంలో నష్టపరిహారం జాబితాలో కేవలం 14 గుంటల భూమి ఉండడం బాధాకరమని వాపోతున్నారు. దళితులమైనందుకే మాపై చిన్నచూప అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆంజనేయులు, శ్రీనివాసులు, భీమన్న, గోవిందమ్మ ఇప్పటి వరకు నష్టపరిహారం జాబితాలో మా పేర్లను నమోదు చేయించి పంట నష్టపరిహారం అదేవిధంగా కలెక్టర్ ఆర్టీఓ చొరవ చూపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మా పంట పొలాల్లో జెన్కో డిపార్ట్మెంట్ తరపున పంట పొలాలకు సర్వే చేయించి హద్దురాలను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూడాలని కోరారు. ఇక్కడి నుంచి వీడియో తీస్తాడు. ఏమో నాటేసి 25 రోజులు నెల అవుతుంది. అప్పుడు 300 లేవాలని చెప్పి మా చేనుల సర్వే చేయకుండా అంతా నా వాడపండు పోయి మా పొలమే మునగదని చెప్పి వాళ్ళు ఇట్లా చేసినారు. ఆయన సర్పంచ్ పొలంలో అయితేనేమో ఎంత నీళ్ళు రాని కాడ రాళ్ళు బాదుకున్నాడు. మా పొలం నీళ్ళు రావని చెప్పి నీళ్ళు వచ్చినాయి. మేము పిలుస్తుంటేనేమో ఆయన దగ్గర రావడం లేదు. అధికారులకు కూడా చెప్పినాము, అధికారులు కూడా వస్తామని, ఈ రోజు వస్తాం రేపు వస్తామని రావడం లేదు. మాది మొత్తం చేను మునిగిపోయి 20 రోజులు నెల అవుతుంది. మొబైల్ కొద్దిగా ముందు వచ్చినాయి. ఊక ఫోటో కొట్టుకో అంతే, దాని తర్వాత మాట్లాడు. ఇంకా కాకపోతే ఒకవేళ లేవాలని రాయిడ బాతినారు. ఈడ ఈ చేనులోనేమో రాళ్ళు బాతిన దగ్గరనే నీళ్ళు ఉన్నాయి. ఇంకా పైనకి నీళ్ళు రాలేదు. మా పొలాల్లో మాత్రం రాళ్ళు లేవు, సర్వే లేదు, ఏం లేదు. కనీసం బట్టి నాటేసి నెల రోజులు అవుతుంది. నాటేసిన చేను మునిగిపోయింది. అధికారులు చెప్తే ఈ రోజు వస్తాం రేపు వస్తామంటారు. ఎవరి దగ్గరికి రావడం నది పక్కలనే ఉంది. నది పక్కన ఉంటే సర్వేనే చేయలేదు. సర్వే చేసినామని చెప్తుంటే ఈ రోజు వచ్చి చూస్తేనేమో మొత్తం మా చేనాల మునిగిపోయింది. అధికారులు చెప్తే ఇవాళ వస్తాం రేపు వస్తామని చెప్తారు. ఈడ నదికి ఈడ ఉన్న రాయికి కనీసం అంటే కిలోమీటర్న్నర ఉంది. ఇంత దూరంలో ఇక 15 ఎకరాలు ఈయన ఉన్నాయి నీళ్ళు. మా నది పక్కన ఉన్న పొలంలోనేమో రాళ్ళు లేవు, ఏమి లేవు. మా చేనాల మునిగిపోయింది. రాళ్ళు ఈడ మాత్రం ఇంతవరకు నీళ్ళు వస్తే ఏడ పొలము ఇంకా పొలం ఉంది. జిల్లా ఊరి పేరు మీరేం నా పేరు ఆంజనేయులు. మాది రేకులపల్లి శివారు 259 సర్వే నెంబర్లో మేము 4 అన్నదమ్ములు అయితే ఓవరికి 3 ఎకరాలు పట్టభూమి ఉంది. పట్టభూమిలో ప్రతి సంవత్సరం కృష్ణానది రావడం, ప్రతి సంవత్సరం ఒకరొకరు భాగంలో 2 ఎకరాలు మునుగుతున్నాయి. 2016 నుంచి ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాయి. 2016లో అయితే వేరుశనగ వేసైనా మొత్తం ఒకరొకరు 3 ఎకరాలు వేసుకున్నాము. మొత్తం కొట్టుకుపోయింది. కష్టం కూడా రాలేదు. ఎన్ని ఎకరాలు? ఒకరొకరికి 3 ఎకరాలు, 12 ఎకరాలు, పక్కన 3 ఎకరాలు, మొత్తం 15 ఎకరాలు, 16 ఎకరాలు. కలెక్టర్కి, ఆర్డీఓకి అందరికి దరఖాస్తులు పెట్టినాం. ప్రతి ఒక్కరు ఇస్తామంటున్నారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు.
జనక వాళ్ళకి లెటర్లు వాళ్ళే లెటర్ పంపించినారు, ఇంత పంట నష్టం అయింది, అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఇస్తే మేము డబ్బులు ఇస్తామని. అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఇస్తే కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. రైతులు గోయిందమ్మ, భర్త ఆంజనేయులు, రెండోళ్ళు భీమన్న, తండ్రి సిద్ధప్ప. నిన్న కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి లెటర్లు ఇచ్చినాము. ఆర్డీఓ గారేమో మీ లిస్టు సర్వే చేసడం అయిపోయింది కదా బాబు, మళ్ళీ వచ్చినామంటే లేదు సార్ మా పొలంలో సర్వే కాలేదని మేము అందుకని కంప్లీట్ చేస్తున్నామని నిన్న ఫోటోలు లెటర్ కూడా ఇచ్చినాము. మేము రిటర్న్ మళ్ళీ తహసీల్దార్ గారికి రాస్తామని చెప్పినారు నిన్న. లేదు సార్ మాకు రేపు ఉదయాన సర్వేర్నైనా లేకుంటే ఎవరినైనా మీ అధికారులను పంపించి మా పొలంలో వాటర్ చూడమని చెప్పినాం సార్. చెప్తే వాళ్ళు రాలేదు ఈ రోజు వరకు. మాకు తొందరగా స్పందించి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. ఆర్డీఓ గారికి ఇచ్చిన రిసీట్ కాపీలు ఇవే. విడిచిపెట్టి ఈ నదిలో కొట్టుకుపోయేది మేలు, కానీ మేము ఈ పంటలు చేసుకునేది వద్దు. మాకు తొందర అధికారులు వచ్చి మాకు న్యాయం చేస్తే బాగుంటుంది. నిన్న పోయి లెటర్ ఇచ్చినాము, పంపిస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా ఎవరిని పంపించలేదు. మేము దళితులమైన దానికి మా పొలాలని సర్వే చేస్తలేరా, లేకుంటే వచ్చి చూస్తలేరా, లేకుంటే చూడరా అనేది మా పంటలు చేయాలన్నా వద్దనేది కూడా జనకోళ్ళ దగ్గర పోతేనేమో మేము ఆర్డీఓ కలెక్టర్ గారికి, ఆర్డీఓ వాళ్ళకి ఉపదాలు చేసినాము. వాళ్ళ దగ్గర ఏమైనా చెప్పుకోండి అని వాళ్ళు చెప్తున్నారు జనకో వాళ్ళు. వీళ్ళు ఉంటేనేమో ఈ రోజు వస్తాము రేపు వస్తామని ప్రతి సంవత్సరం ఇటే మునిగిపోయేది ఉంది, కానీ మాకైతే ఎలాంటి న్యాయం జరుగుతలేదు. మాకు తొందరగా న్యాయం చేసితే బాగుంటుంది సార్. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మాకు తొందరగా న్యాయం చేయండి సార్. రేపు వచ్చి మీరు ఎట్టి పరిస్థితులను మా పొలంలో నీ చేనులు మునిగినాయా మునిగిలేవా, మునిగితేనే రాయండి, మునిగిపోతే మా పొలం మా లిస్ట్ రాయకండి. మీకు తొందరగా 2 చేతులు ఎత్తి మొక్కుతున్నాం సార్. మాకు తొందరగా రేపు ఎవరినైనా పంపించి న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు. సార్ మా పొలాలుగా ఇంత నాటేసి మేము నెల రోజులు అయింది. నెల రోజుల కాంచి కనీసం కృష్ణానది వచ్చిన కాంచి మా పొలాలు మునిగిపోయినాయి.